తేజ వర్సెస్ గౌతమ్ ఈ గొడవలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కింద కామెంట్ చేయండి. ఇంకోటి దోశ విషయంలో ప్రేరణ వర్సెస్ తేజ, ఇది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కింద కామెంట్ చేయండి. సో ఈ రెండింటికి నాకు కింద కామెంట్స్లో ఏదన్నా రిప్లై ఇవ్వండి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రేరణ గేమ్ పరంగా నాకు ఈ మధ్యకాలంలో గట్టిగా శివంగిర ఆడిందంటే ఏం లేదు. ఎందుకంటే రోహిణి ఫార్ బెటర్ దెన్ ప్రేరణ. అండ్ రోహిణి గేమ్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా విష్ణుప్రియ కానీ వీళ్ళందరూ చాలా డల్గా ఆడతారు. రోహిణి వేరే లెవెల్ ఆడుతుంది. అండ్ నిఖిల్తో పాటు ఆ రేంజ్లో గేమ్ ప్లే ఆడింది ఎవరంటే అవినాష్ ఇప్పటి వరకు చూసుకుంటే హౌస్లో. సో ఎక్కడ అదైతే లేకపోలేదు. సో ప్రేరణ వచ్చేసరికి మెగా చీఫ్ అయినప్పుడు తన హౌస్లో చేసిన హడావుడి రేషన్ కానీ మనందరికీ తెలిసిందే. అయితే ఈ దోశ విషయంలో ఈ ప్లెయిన్ దోశ, చీజ్ దోశ, ఈ తలపోటు ఇదంతా నిజంగా నాకు అక్కడ అంటే ఇద్దరు వైపు తప్పు ఉండొచ్చేమో, కానీ రోహిణి తను మెగా చీఫ్ కాబట్టి అంటే తను మాట్లాడింది తర్వాత ఇటు ప్రేరణ కూడా ఏదో మాట్లాడి నాకు ఎక్కడ నచ్చలేదు. ఎందుకో నాకైతే ప్రేరణ అంటే తేజాది తప్పు లేకపోలేదు, బట్ ప్రేరణ మాట్లాడే తీరు కానీ ఎందుకో నాకు నచ్చల. ఆబ్వియస్లీ తేజాది తప్పు ఉండొచ్చేమో, కానీ నాకు ఎందుకో ఇప్పుడు ప్రేరణ చాలా విషయాల్లో చూసాను కదా, హౌస్లో ఈ ఫుడ్ విషయంలో కానీ చాలాసార్లు. సో మరీ అంత రిస్ట్రిక్టెడ్గా మరీ అంత హిట్లర్గా అవసరం లేదు నాకు అనిపిస్తుంది. మీకే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా తేజ వర్సెస్ గౌతమ్ అయితే నాకు తేజ అయితే ఫాల్ట్ అనిపిస్తుంది. గౌతమ్ అయితే నేను సపోర్ట్ చేస్తాను, బట్ గౌతమ్ కూడా లాస్ట్లో ఎమోషనల్ అయ్యాడు, అంటే ఏడ్చాడు, అది నాకు నచ్చలేదు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.